హాయ్ ఫ్రెండ్స్, హంపి నుంచి అయితే ఇప్పటివరకు అయితే 130 కిలోమీటర్ వచ్చినాము. ఇంకా ఈ నుంచి ఇంకా 300 కిలోమీటర్ పోవాలి. ఎక్కడికి పోతాం? 300 కిలోమీటర్ ఏం రీచ్ అవుతాం మనం? ఇది మన కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి ఇంకా 300 కిలోమీటర్ ఉంది. ఇక్కడికైతే నిలబడి ఛాయ్ ఈ ఏరియాలో ఏడ డాబా కనిపించలేవు, ఛాయ్ హోటల్ కూడా కనిపించలేదు. తాగదామంటే దగ్గర 120 కిలోమీటర్ వచ్చినాం. ఛాయ్ దానికి చూసినాం కానీ ఈడ ఛాయ్ హోటల్ దొరకలేదు. భుజాలు దొరికింది, ఛాయ్ దానికి అందరూ వచ్చేసి ఇదంతా మనలే. ఇంకా మన బస్సులో కస్టమర్స్ ఇదంతా మన బండి ఆగింది రోడ్డు మీద. మనం బిస్కెట్లు 5 నుంచి ఇచ్చారు అన్నలు. బిస్కెట్లతో టైం పాస్ చేస్తున్నాం. మాకు అవే దిక్కేనా. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే అవి కూడా తినము, ఇస్తున్నా కూడా తినబుద్ది కాదు. ఈ టైంలో తినాలి. ఏమంటావు గణేష్ వాడల్? అన్న అయితే నీలఫర్, పొద్దుగాల పోతే నీలఫర్, సాయంత్రం పోతే నీలఫర్. ఆ బిస్కెట్ల ఛాయ్ లేవా ఏం తీయడు. ఇప్పుడు 7 రోజులు ఇంకా మిస్ కాలేవు. ఇవ్వాలి 2 రోజులే ఇంకా ముంగట ఉంది ముక్కల పండుగ. అట్లుందన్నమాట. వచ్చేసి మనం ఘాట్ సెక్షన్లో చాయ్ గురించి ఆగాము, చాయ్ తాగడానికి. హోటల్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చాయ్ తాగారు గరం గరం. ఎదురు వస్తుంది కదా, రిఫ్రెష్ అయిపోతాం చాయ్ తాగితే. మీరు కూడా నైట్ డ్రైవింగ్ వెళ్తే కంపల్సరీ చాయ్ తాగండి. లేదు చాయ్ తాగని కాదు. 4 ఇండికేటర్ వేసే ఉండే. మన బండి హాలత్ మొత్తం చూడండి ఎట్లయిపోయింది, మొత్తం బురద అయిపోయింది. మన బండి వచ్చేసి వైష్ణవి టూర్స్ అండ్ ట్రావెల్స్, లంగర్ హౌస్. ఏమన్నా మీకు ఎక్కడన్నా పోవాలంటే మనం మీరు కామెంట్ రూపంలో పెడితే మనం నంబర్ పెడతా, చెప్తాడు ఎక్కడెక్కడ ఏం పోవాలంటే అన్ని ప్లాన్స్ మా వాడు చెప్తాడు. ఎక్కడ పోవాలన్నా మీరు కామెంట్ చేయండి నాకు, నేను ఆయన నంబర్ పెడతాను. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే నేను నంబర్ పెడతాను. అడ్డం మీ ఫోటో చేసి అట్లా చేసి అలాగే ఛాయ్ తాగుతున్నాం. ఛాయ్ పొద్దు మిర్చి కూడా వేస్తుంది. మిర్చి కూడా వేస్తుంది అన్న. బాగుందా మిర్చిలు? పొద్దులా గరం తింటారా నా మిర్చిలు? రాత్రి 12 గంటలకి. తెల్లారి 5 రూపాయలు చాయ్ దో చాయ్ దో భయ, దో చాయ్ దో. చూసుకున్నట్లయితే ఘాట్ సెక్షన్ లాగి ఉన్నాము, చాయ్ తాగడం అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి 55 కిలోమీటర్ మొత్తం ఘాట్ సెక్షన్ ఉంది. బెంగళూరు టు మ్యాంగ్లూర్. ఎంత ట్రాఫిక్ ఉన్నాడు ఈ టైంలో కూడా. టైం వచ్చేసి 12 నిమిషాలు అవుతుంది. చాలా హెవీ ఘాట్ ఇది. మ్యాంగ్లూర్ టు బెంగళూరు వాయా సకలేష్పూర్ నుంచి వెళ్ళే దారి ఇది. ఆల్మోస్ట్ మనం కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గర వచ్చేసాము. 60-65 కిలోమీటర్ వెళ్తే మనం కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళిపోతాం. ఈ నుంచి మధ్యలో మేము కొద్దిగా తీయలేము, మధ్యలో కూడా తీద్దాం అనుకున్నాము. ఇదంతా ఘాటే, మస్తు ఉంటుంది. లొకేషన్ చూద్దాం అనుకున్నా, బట్ చీకటి అయిపోయింది, కనిపిస్తలేదు. మంచి హైలైట్ ఘాట్ ఇది, సూపర్ ఉంటుంది. 4 లైన్ అవుతుంది, ఇదంతా 4 లైన్ వర్క్ అవుతుంది. ఎప్పుడన్నా ఇక్కడ కూర్గు అక్కడ మెడికేరీ గేట్ వస్తే ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు, మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి.
ఘాట్ దిగుతున్నాం, మనం ఎక్కలేము. డౌన్ ఘాట్ ఉంటుంది, మనం ఆల్మోస్ట్ ఘాట్ ఎక్కి దిగుతున్నాం. మా బ్రదర్ వండుకుండు బండ్లో. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. మా బాబాయ్ బండి నడిపిస్తుండు. మిగతా గుడికి వెళ్ళిన తర్వాత గుడి ప్రదేశాలు మొత్తం చూపిస్తాం. గుమా మార్నింగ్ ఫ్రెండ్స్, నైట్ అయితే 3 గంటలకు మేము సుబ్రహ్మణ్యం సారి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి అది చేరుకున్నాము. 5:03 వీళ్ళు రూమ్ ఇట్లా చూసుకొని మళ్ళీ షిఫ్ట్ అయ్యే వరకు 4:30 ఇట్లా అయింది. ఇట్లా వండుకున్నాం. వీళ్ళు దర్శనానికి వచ్చేసారు. దర్శనం అయింది, మళ్ళీ ఫోన్ చేసారు బండి తీసుకోవాలంటే. బండి తీసుకోవడం రావడానికి దర్శనం తీసుకోండి రెడీ ఉన్నారు. మా గణేష్ నేను నైట్ అని అంటే ఇంతవరకు లేదు, ఎదురలేదు, నువ్వు లేదా గణేషా ఏ గణేషా అంటే ఇప్పటిదాకా మెరకలేదు. గణేష్ నువ్వు మొగిన ఆడుకొని ఫ్రెష్ ఉండాలి. నిన్న మొత్తం ఏమో తీసాను చెప్పాడు, ఇంకా తీసలేదు. చెప్తా నీ వాచ్ ఎంత కొన్నావు, నాకు బాగుంది. ఎప్పుడు లేచి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరా చెప్పవా? సరిపోయిందా నిద్ర? మస్తు నిద్రపోయినవరా నువ్వు? దర్శనం అయితే అయిపోయింది మంచిగా. అన్నా ఎట్లయిందన్నా దర్శనం? ఎట్లయిందన్నా? బాగుంది. మంచిగా ఎట్లయింది దర్శనం? మంచిగా వీళ్ళు వచ్చి మంచిగా దర్శనానికి పోయారు. మేము పండుకున్నాం గంటసేపు. దర్శనం అయితే చేసుకొని వచ్చారు అందరు కంప్లీట్గా. ఇక ఇప్పుడు మా దర్శనాలే కావాలి ఇప్పుడు. ఎట్లయినా దర్శనం అన్నయ్య దర్శనం మనవరాన్ని అన్న. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. దర్శనం ఎట్లయింది? చాలా బాగుందా? పబ్లిక్ కూడా అన్న కూడా పొద్దున్నే పోయినాం 5:30కి. ఓకే ఫ్రెండ్స్.